नमो भगवते रुद्राय। ॐ नमस्ते रुद्रमन्यवभूतोत इषवे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः। यात इषुः शिवतमा शिवं बभूवते धनुः। शिवा शरव्या यातभतया नो रुद्रमृडया। याते रुद्रशिवा तनोरघोरा पापकाशिनी। तया नस्तनुभाषन्तमया गिरिशन्ताभिचाकशीः। यामिषं गिरिशन्तहस्ते बिभर्ष्यस्तवे। शिवाङ्गिरित्रतां कुरु माहिगुंसेः पुरुषं जगतो। शिवेन वचसा त्वा गिरिशाच्छावदामसि। यथा नः सर्वमिज्जगदयक्ष्मगं सुमना असतो। अध्यवोचदधिभक्ता प्रथमो दैव्योऽभिषको। अहीगुश्च सर्वान् जम्भयन् सर्वाश्च यातु धान्याः। असौ यस्ताम्रो अरुणभुत बभ्रुः सुमङ्गलः। నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంటూ సాగేటువంటి నమక స్తోత్రం చాలా విశేషమైనటువంటిది. ఎవరైతే నిత్యము కూడా రుద్రాధ్యాయాన్ని శ్రవణం చేస్తూ ఉంటారో వీరికి ఆర్థికపరమైనటువంటి దోషాలు అంటావు. ఇందులోనే ద్రాపే అందసస్పతే దరిద్రం నీలలోహిత అనేటువంటి ఒక మంత్ర విశేషం ఒకటి వస్తుంది. అందుకని ఈ నమ్మకాన్ని కనుక నిత్యం వింటూ ఉంటే ఈ మంత్రాన్ని కూడా వినటం జరుగుతూ ఉంటుంది కనుక ఎటువంటి ఐశ్వర్యహాని కలగకుండా మనం ఒక సన్మార్గంలో నడవడానికి, ధర్మబద్ధంగా మనకు ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకునడానికి, చక్కటి ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో మనం తులతూగడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అందుకని ఈ దేవతలు కూడా నిత్యము కూడా ఈ నమక స్తోత్రంతో భగవంతుణ్ణి పరమేశ్వరుని శరణువేడుతూ ఉంటారట. వారికి ఉండేటువంటి స్వర్గసుఖములు ఎక్కడా కూడా చెడకుండా ఉండటానికి, రాక్షస బాధ లేకుండా ఉండటానికి సాక్షాత్తు దేవతలు కూడా నిత్యము కూడా ఈ రుద్రాన్ని పారాయణ చేస్తూ ఉంటారు, నమక స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉంటారని చెప్పని మనకి శివపురాణం తెలియజేస్తుందంటే ఈ స్తోత్రానికి ఉండేటువంటి వైభవం ఎంతదో, ఈ స్తోత్రం ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. అంతటి భవ్యమైనటువంటి ఆ నమక స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. रुद्रा अभितो दिक्षुश्रिताः सहस्रशो वैशाखं हेडयेमहे। असौ यो वसर्पति नीलग्रीभो विलोहितः। उतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः। उतैनं विश्वाभूतानि सदृष्टो मृडयातिनः। नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे। अथो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन्नमः। प्रमुञ्च धन्वनस्त्वमुभयोरार्त्नियोर्ज्याम्। याश्च ते हस्त इषवः पराता भगवो वपा। अवतत्यधनुस्मगुं सहस्राक्षस्य शुथे। निशीर्य शल्यानां मुखा शिवो नः सुमना भव। నమస్తే శరణ్యే శివే సానుకంపే. నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే. నమస్తే జగద్వంద్య పాదార విందే. నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అంటూ సాగేటువంటి దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం చాలా విశేషమైనటువంటి స్తోత్రం. అసలు నామంలోనే చెప్పబడింది ఆపదుద్ధారక. ఎటువంటి ఆపదల్లో ఉన్నప్పటికీ కూడా అది మనల్ని ఉద్ధరిస్తుంది కనుక, రక్షిస్తుంది కనుక ఆ స్తోత్రానికి ఆపదుద్ధారక స్తోత్రం అని పేరు వచ్చింది. ఎవరికి సంబంధించినటువంటి స్తోత్రం ఇది? దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రం కనుక దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం. దుర్గమా స్తంత్ర అయితే దేవి తస్మా దుర్గేదే కజ్యతే అని చెప్పబడినట్లుగా ఏ తల్లి అయితే తీరవు, కావు, కూడవు అనుకున్నటువంటి కష్టాలు ఉన్నాయో వాటి నుంచి కూడా మనం తరింపజేస్తుందో, ఉద్ధరింపజేస్తుందో ఆ తల్లి కనుక అమ్మవారికి దుర్గా అనేటువంటి పేరు కలిగిందిట. అందుకనే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రం కనుక ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఎటువంటి కష్టాల్లో నుంచి అయినా సరే మనం బయటపడడానికి, తరుణోపాయాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే మన కష్టాలకు ఉండేటువంటి తీవ్రతను బట్టి ఈ స్తోత్రాన్ని ఒక్కసారని కాకుండా రోజు మొత్తంలో మనకి వీలు చిక్కమిడల్లా కూడా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. సిద్ధేశ్వరి తంత్రంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశం చేసినటువంటి స్తోత్రం ఈ స్తోత్రం. అంతటి అద్భుతమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. దుర్గా పరమేశ్వరి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం.
शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तोः त्वमेका गतिर्देवि निस्तारकर्त्री नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अरण्ये रणे दारुणे शत्रुमध्ये नले सागरे प्रान्तरे राजगेहे त्वमेका गतिर्देवि निस्तारनौका नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अपारे महादुस्तरेत्यन्तघोरे विपत्सागरे मज्जतां देहभाजा त्वमेका गतिर्देवि निस्तारहेतुर्नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमश्चण्डिके चण्डदुर्दण्डलीला समुत्खण्डता खण्डिता शेषशत्रो మన నిత్య దైనందిన జీవితంలో మనకి లలితా సహస్రనామ స్తోత్రం ఏ ప్రకారంగా ఉపకరిస్తుందో మనం గత కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున ఎవరైతే రాజకీయ పదవులు పొందాలనుకుంటున్నారో అటువంటి వారికి ఉపకరించేటువంటి ఒక భవ్యమైనటువంటి నామాన్ని గురించి తెలుసుకుందాం. అసలు ఆ తల్లే సామ్రాజ్యాన్ని మనకు అనుగ్రహించేటువంటి తల్లి. అందుకనే బ్రహ్మదేవుడు కానీ, విష్ణుదేవుడు కానీ, రుద్రుడు కానీ వీరు ముగ్గురు కూడా సృష్టి ఆది కాలమందు తపస్సు చేసి అమ్మవారి ద్వారానే సృష్టి స్థితి లయాలు చేయడానికి కావాల్సినటువంటి సామ్రాజ్యాన్ని పొందారట. కానీ ఆ లలితా పరమేశ్వరుని ఆరాధన చేసినట్లయితేనే మన ఉనికిని మనం నిలబెట్టుకోవడానికి గొప్పదైనటువంటి పదవులు మనం పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ యొక్క ఔన్నత్యాన్ని చెప్పడం కోసం అని చెప్పని ఓం ఐం హ్రీం శ్రీం సామ్రాజ్యదాయిన్యై నమః అనేటువంటి ఒక నామాన్ని చేర్చారు. ఓం ఐం హ్రీం శ్రీం సామ్రాజ్యదాయిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సామ్రాజ్యదాయిన్యై నమః. ఈ నామాన్ని ఇలా రోజు 108 సార్లుగా కానీ, శక్తిని బట్టి ఒక 1000 సార్లుగా కానీ, మంచి ఫలితాలు కావాలంటే ఒక 1000 సార్లుగా కానీ నిత్యం జపం చేస్తూ వచ్చినట్లయితే రాజకీయాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతమైనటువంటి పదవులను అధిష్ఠించడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. అదే ప్రకారంగా చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సస్పెన్షన్కి గురైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో తిరిగి తమ పదవులను పొందడానికి కూడా ఈ నామం అంతే భవ్యంగా ఉపయోగపడుతుంది. కనుక ఇది చాలా విశేషమైనటువంటి నామం. ఓం ఐం హ్రీం శ్రీం సామ్రాజ్యదాయిన్యై నమః. చాలా తేలికైనటువంటి నామం. భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో చక్కగా జపం చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. కనుక అంతటి భవ్యమైనటువంటి ఈ నామాన్ని నిత్యం జపిద్దాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. మనం ప్రతిరోజు కూడా మనం ఎదుర్కొనేటువంటి సమస్యలకు తేలికగా ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున ఎటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారికైనా సరే తేలికగా ఉపశమనం పొందడానికి కానీ ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ప్రధానంగా తరచుగా జ్వరాలు వస్తున్నా, లేకపోతే ఇప్పుడిప్పుడే చర్మ సంబంధమైన అనారోగ్యాలు ప్రారంభమవుతున్నాయి అనుకున్నటువంటి సందర్భాలలో ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే త్వరగా ఉపశమనం పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇందుకు మనకు ఉపకరించేటువంటి దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు. మనం చదవలసినటువంటి స్తోత్రం లక్ష్మీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం. ద్వాదశ అంటే 12 అని అర్థం. 12 నామాలు ఈ స్తోత్రంలో ఉన్నాయి కనుక దీన్ని నృసింహ ద్వాదశనామ స్తోత్రం అన్నారు. ఈ నృసింహ ద్వాదశనామ స్తోత్రాన్ని ఏదైనా సరే నృసింహస్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ నువ్వులతో దీపారాధన చేసి పారాయణ చేయవచ్చు. లేదా ఇంట్లో అయినా సరే స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఎదురుకుండా పెట్టుకొని అక్కడ నువ్వులతోటి దీపారాధన చేసి భక్తితోటి ఈ స్తోత్రాన్ని రోజు కూడా 3 సార్లకి తగ్గకుండా పారాయణ చేస్తూ రావాలి. ఇలా రోజు నృసింహ ద్వాదశనామ స్తోత్రాన్ని 3 సార్లు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఎటువంటి అనారోగ్యాలైనా సరే క్రమేపీ నిదానించడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి భవ్యమైనటువంటి స్తోత్ర విశేషాలతోటి, క్రియా పరిహారాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.